ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రార్థన. ఆదరణకర్త నీకు వందనాలు. ఈ దినమును ప్రత్యేకముగా నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించండి. వినుటకు ఆసక్తిని దాయిచున్నా. యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యములకు వెళ్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనం అసహించుకొనుటయే అని భక్తుడైన జ్ఞాని అయినటువంటి సొలొమోను వ్రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ దేవుని బిడ్డ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే దేవుని మాట వినడం, అనగా దేవుని వాక్యాన్ని వినడం, దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించిన వాక్యానుసారముగా నడిపించబడడం. ఎప్పుడైతే దేవుని వాక్యం నీలో ఉంటుందో, దేవుని మాటలు ఎప్పుడైతే నీ బ్రతుకులో ఉంటాయో, దేవుని వాక్యం ద్వారా ఎప్పుడైతే నువ్వు నడిపించబడతావో ఆ దినమందు నీ హృదయంలోనికి చెడుతనం అనేది రా. నేటి దినాన చాలా మంది దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి దేవుని వాక్యానికి దూరంగా ఉండి దేవునికి లోబడక భయపడక లోకములో ఉన్న ప్రతిదానికి భయపడుతున్నాడు కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి భయపడలేకపోతున్నాడు. ఈ ఉదయకాల సమయం అందు ఆలోచించు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం చెడుతనమును అసహించుట అన్నాడు. నిజమే. మరి క్రైస్తవ జీవితంలో 20, 30, 40 సంవత్సరాలు ఎన్నైనా ఉండొచ్చు నీ రక్షణ జీవితంలో నీ క్రైస్తవ జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం నువ్వు కలిగి ఉన్నావా? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బ్రతుకు అనేది నువ్వు కలిగి ఉన్నావా? ఒక్కమారి నువ్వు ఆలోచించు. అనేక పర్యాయం నువ్వు తప్పిపోయినప్పుడు, పడిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు దేవుడు నిన్ను లేవదీస్తున్న బ్రతికించిన తిరిగి మరల ఇంకా అదే స్థితిలో అదే మార్గంలో ఉన్నావేమో ఒకసారి నువ్వు ఆలోచించు. ఈ దేవుని వాక్యం మాటలు నీ హృదయంలో నీరు కట్టి ఫలించునుగా. ఈ దినం నుండి, ఈ క్షణం నుండి దేవుని వాక్యానుసారంగా నడిపించబడుతూ లోకంలో ఉన్న ప్రతి దాన్ని కూడా అసహ్యకరమైనది అసలు ఏది కూడా నీ బ్రతుకుల్లో ఉంచుకొనకుండా దేవుని వాక్యానికే చోటు నీ హృదయంలో నువ్వు ఉంచుకొనిచు ఆయన మార్గంలో నిత్యము నువ్వు నడిపించబడుదువు గాక. ప్రార్థన. గొప్పవాడా నీకు స్తోత్రాలు. ఈ మాటలు బిడ్డల జీవితంలో నీరు కట్టి ఫలించునుగాక. తోడై ఉండండి, ఆదరించండి, బలపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడయండి నడిపించునుగాక. ఆమేన్. 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 మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.